నీ నామములో గొప్ప చేసెదను, నీ నామములో గొప్ప చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను, ఆశీర్వాదముగా చేసెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిన్నాశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించెదను, నిన్నాశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించెదను, దూషించు వారిని శపించెదను, దూషించు వారిని శపించెదను, నీ ద్వారా దీవింపబడెదరు, నీ ద్వారా దీవింపబడెదరు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను పొందేదు, నిశ్చయముగా నిన్ను పొందేదు, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను రండి. ప్రార్థన చేసుకోమనుకు ఒక మాట చదువుకుందాము, ప్రార్థన వెళ్ళిపోదాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలు ఉన్నాయి, మార్చి చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10 వచనాలు మార్చి చదువుకుందాం. అందులో యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, చూడండి 763వ పేజీ. నువ్వు లేచి నిన్ను మహాత్ముని కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ప్రకారము నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణముకు దేవుని దృష్టికి గొప్పదై 3 దినాల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. నినివే పట్టణ వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసము చాటి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్లు కట్టుకుని మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చే బలత్కారములను మానివేయగలరు. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకునేవారు. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణం చాటించి ప్రకటన చేశారు. చాలు చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించిన గాక. మనం గతంలో కొంతమంది చూస్తూ వచ్చాము. కొంతమంది ప్రార్థన కోరికలో యోనా మరి పరిస్థితి అక్కడ ఎలాగా వచ్చిందో అనే విషయాన్ని గతంలో మనము ధ్యానించుకుంటూ వచ్చాము. తుఫాను గురించిన విషయాలు. ఇప్పుడు ఒక పట్టణాన్ని కొరకై దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఒక పట్టణమును ఆయన మనసులో తెచ్చుకున్నారు. ఆ పట్టణం ఎలాంటి పట్టణమైనా మనం గమనిస్తే ఎలాంటి పట్టణం ఉందంట అక్కడ వాళ్ళే చెప్తున్నారు, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. కాబట్టి రాజుగారు చెప్తున్నారు ఈ మాట. ఆయన రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దుర్మార్గులు.
రాజ్యాన్ని పరిపాలించేవాడు ఉన్నాడు అక్కడ. చూసారా? 6వ వచనం ఏమంటాడు? 6వ వచనం చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఆ. అతడును తన సింహాసనం మీద నుండి దిగి ఆ. తన రాజవస్త్రములు తీసివేసి ఆ. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూసావా? రాజుగారు ఏం చేశాడు? ఏమన్నాడు? ఒక విషయం అన్న తర్వాత తన దేశంలో ఉన్నవారు ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులు ఉన్నారట. ఆ తర్వాత ఎలాంటి వాళ్ళు ఉన్నారంట? బలాత్కారులు ఉన్నారంట. చూసారా? దుర్మార్గులు, బలాత్కారు. ఒక పట్టణం. ఆ పట్టణమే చిన్న పట్టణం కాదండి. ఎంత పట్టణం అని ఉంది? నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై. ఎన్ని దినాలంట? 3 దినాలు ప్రయాణం అంట. విజయవాడ 3 దినాలు ప్రయాణం ఉంటుందా? ఈ చివరికి ఆ చివరికి పోతే అరగంట వెళ్ళొచ్చు విజయవాడ. అది ఒక పట్టణంలోనే 3 గంటల ప్రయాణం. ఒక పట్టణంలోనే అంటే 3 దినాలు అంటే సామాన్యమైన విషయం కాదు. అంత పెద్ద పట్టణం. ఈ పట్టణంలో ఉన్న పరిస్థితి ఏంటంటే దుర్మార్గులు ఉన్నారు అక్కడ, దుష్టులు ఉన్నారు అక్కడ, నానా రకాలైనటువంటి యొక్క బలాత్కారులు అక్కడ ఉన్నారు. అందుకని ఇప్పుడు దేవుడు ఆ పట్టణానికి ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే కొన్నిసార్లు కూడా చెప్తూ వచ్చాను. నాహంలోకి వెళ్ళినప్పుడు ప్రక్కనే ఉంటుంది నాహం. ప్రక్కనే ఉంటుంది నాహం అనేది తీసుకోనండి. మీకు తర్వాత నాహంకి వెళితే 3వ అధ్యాయం ఒకటి వచ్చింది చదవండి. నాహం 769 పేజీ. నరహత్య చేసిన పట్టణమా, చూడండి ఏమన్నాయండి ఇక్కడ నరహత్య చేయు పట్టణమా. ఏముంది వీళ్ళల్లో? ఇంకేముందంట? దుర్మార్గం ఉంది, ఇంకేముంది? బలాత్కారం ఉంది, ఇంకా ఏముంది? నరహత్యలు కూడా చేస్తున్నటువంటి పట్టణం. ఈ పట్టణం సామాన్యమైనటువంటి పట్టణం కాదు. చూసారా? ఇంకా కొంచెం ముందుకు పోతే అక్కడ ఏముందో కూడా చూద్దాం. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటిది 4వ వచ్చింది అన్నమాట. ఏమున్నాయంటే చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. జారత్వం ఉందంట, విచారం ఉందంట, చెల్లంగితనం ఉందంట, వేశ్యా జీవితం ఉందంట. ఎంత పెద్ద పట్టణం అండి! ఎంత ఫేమస్ ఉన్నది. బాంబే పట్టణం లేదా? ఎన్ని పట్టణాలు ఇలాగలేవు భారతదేశంలో. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎక్కడో విదేశాల గురించి ఆలోచన చేసుకోవాలా, మన దేశాల గురించి ఆలోచన చేసుకుందాం. ఎన్ని రాష్ట్రాలు మనకున్నాయో, ఎన్ని పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయో, ఏ పట్టణంలో ఇవి లేవు చెప్పండి? బలాత్కారాలు లేదా? ఇంకా చిల్లగతనం లేదా? ఇంకా జారత్వాలు లేవా? ఇంకేం లేవు? అన్ని రకాలైనటువంటి అక్రమము, అన్యాయము, అవినీతి అన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి. ప్రియులారా, ఇలాంటి పట్టణాన్ని ఎంతకాలం దేవుడు సహిస్తాడు? ఇంకంతే కాదండి, ఇంకొకటి కూడా ఉంది. అది ఆ మాట కూడా చూద్దాం. వాళ్ళకి 9వ వచనం కూడా చదవండి. 9వ వచనం. చూడండి అంట, వీడికంట ఎంతమంది సపోర్ట్ ఉన్నారు తెలుసా? ఆ దేశానికి ఎంతమంది సపోర్ట్ అండి. ఓ దేశానికి వచ్చి ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకో, ఇజ్రాయెల్ అంటేనే భారతదేశమే మీకు ఉన్నామంటారు. రష్యా ఉందనుకో, చైనా మీకు తోడుగా ఉన్నామంటారు. ఒకరికొకరు తోడు. అన్నీ గమనిస్తున్నాడు దేవుడు. ప్రపంచాన్ని ఆయన కళ్ళతోడు చూస్తుంటున్నాడు. ఆకాశం నుంచి ఆయన నిదానించి అన్నిటినీ పరిశీలిస్తుంటున్నాడు. చివరి దినాల్లోకి వచ్చాము, ముగింపులోకి వచ్చాము. నిన్న కూడా హాంకాంగ్లో మొత్తం వెళ్ళిపోతున్నాయి. మొత్తము రేకులు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాయి. ఇళ్ళన్నీ కూడా లేచిపోతున్నాయి. నిన్న హాంకాంగ్లో, అంతమంది విజయవాడలో. ఎందుకు ఇవన్నీ అంటే దేవుని యొక్క దృష్టి ప్రతి పట్టణం మీద కనబడుతుంది.
ఏ ఏ పట్టణం మీద ఆయన దృష్టి పడుతున్నదో ఆ పట్టణాన్ని చూసినప్పుడు అక్కడ నీతిమంతులు ఉన్నారా, అనీతిమంతులు ఉన్నారా, అక్కడ ఎలాంటి వారు ఉన్నారు, ఈ పట్టణానికి నేనేం మేలు చేయాలా, ఈ పట్టణానికి ఏమి చేస్తే వీళ్ళు నా దగ్గరికి వస్తారు, వీళ్ళని నేను ఎలాగా శిక్షించాలా అనే ఆలోచనలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఆ పరలోకంలో దేవదూతలతో వాళ్ళతో ఎంతో ఉండేటటువంటి ఆయనను మానవులు ఏం చేశారంటే తన భూమి వైపు తిప్పుకొసుకున్నారు దేవుడిని. చూడండి, అదే మాటలో ఒక చూడండి, నాహూములో 1వ అధ్యాయంలో చూడండి, నాహూములో 1వ అధ్యాయంలో అక్కడ చూస్తే ఎటువంటి మాట ఉందో చూద్దాం. 5వ వచనం అండి, 5. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, ఆ, కొండలు కరిగిపోవును, ఆ, ఆయన ఎదుట భూమి కంపించును, ఆ, లోకమును అందరి నివాసులందరిలో వణుకుదురు. ఉమ్, ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు, ఆ, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు, ఆ, ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఉమ్, యెహోవా ఉత్తముడు, ఉమ్, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆ, తన యందు నమ్మిక వారిని ఆయన తిరుగును. చూడండి ఇప్పుడు ఆయన ఆ తర్వాత వచ్చి కూడా 8వ వచనం కూడా చదవండి. ప్రళయ జలము వలె ఆయన ఉమ్, ఆ పురస్థానమును నిర్మూలము చేయును, ఆ, తన శత్రువులు అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును. చూసారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు. 3వ వచనం కూడా చూడమ్మా, 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, ఆ, మహాబలం గలవాడు, ఆ, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆ, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ఎట్లా వస్తారంట, ఎట్లా వస్తారంట? తుఫానులోను తుఫాను వచ్చిందంటే ఎవరు వచ్చినట్టు? ఎవరు వచ్చినట్టు? యెహోవా కదా, యెహోవా కదా. ఆయన అన్న కదా, ఆయన తుఫానులో వస్తాడు. ఏదో తుఫాను అని మనం అనుకుంటాం. తుఫాను కాదు, దేవుడే సాక్షాత్తు ఏ పట్టణాన్ని చూశాడో ఆ పట్టణం యొక్క మొర ప్రభుసని చేరిపోయినప్పుడు, ఆ పట్టణం యొక్క ఘోరాలు ప్రభుసని చేరిపోయినప్పుడు, ఆ పట్టణంలో ఉన్న అవినీతి, అక్రమము, దుర్మార్గము, బలాత్కారము ప్రభుసనికి పోయినప్పుడు ప్రభువే దిగొస్తాడు. ఆయనే చూస్తాడు ఆ యొక్క పరిస్థితిలో, ఇంకెవరి చేతిలో పెట్టడు. ఎందుకంటే ఒకరు ఈ పరిపాలన అంటే ఆ పరిపాలన, ఆ పరిపాలన అంటే ఈ పరిపాలన, వీళ్ళందరూ కూడా స్వార్థపరులు అయిపోతే సామాన్యమైన ప్రజలందరూ కూడా అన్యాయమైపోతుంటున్నారు. అందుకని ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రతి పట్టణాన్ని చూస్తూ ఉంటున్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి పట్టణాన్ని చూస్తుంటున్నాడు. అందుకనే ఆయన ఏ విధానంలో వీరిని నేను శిక్షించాలి, ఏ విధానంలో తిరిగి నా దగ్గర రప్పించుకోవాలి, ఏ విధానంలో వీళ్ళని తిరిగి మానవులుగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ దినాల్లో సుడిగాలిలాగా సంతరిస్తున్నాడు, భూకంపాలలాగా సంతరిస్తుంటున్నాడు, అగ్నిలాగా సంపరిస్తున్నాడు, ఆయన సంతరిస్తూ ఉంటున్నాడు. ఇవన్నీ కూడా గ్రంథాల్లో రాయబడ్డ మాటలే. ఇదేదో వాళ్ళు వచ్చినప్పుడు మీరు వింటున్నారు కదా, ఏదో మంత్రాల్లాగా అర్థం చెప్తా, అలాంటివి కావు. ఇవన్నీ కూడా సాక్షాత్ ప్రపంచంలో ఏం జరుగుతున్నదో అది ఇందులో ఉంది. ఏం జరిగిందో ఉంది, ఏం జరుగుతున్నదో ఉంది, ఏం జరగబోతుందో కూడా ఉంది. అంతే కదండి. వీడికి ఇంకొకటి ఉందంట 1వ అధ్యాయంలో చూడండి. వీళ్ళకి ఉన్నటువంటి మామూలు విషయం కాదు. 14 చూద్దామా. నినేవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞయించినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములలో చెక్కబడిన విగ్రహమే గాని, పోతపోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నిటినీ నాశనం చేయుదురు. ఏముందండి, ఇదే పట్టణం నిండంతా విగ్రహాలే, దేవతలే. అటేమో రాజుల యొక్క సపోర్టు, ఇటేమో దేవతల యొక్క సపోర్టు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాది 3 రోజుల ప్రయాణం పడుతుంది, మాకు ఏమి తక్కువ అని అనుకున్నాడు. ప్రియమైన సోదరుడా, చూశాడు పైన మనం చదువుకున్నాం, ఆయన దీర్ఘశాంతుడు. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క సంఘానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఆయన ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో వాళ్ళు పశ్చాత్తాపడపోయినారా, ఒక జీరో వాడు. అందుకని ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయకముందు ఎందుకు ఈ తీర్పులు జరుగుతూ ఉంటున్నాయి, ఎందుకు మన ఎదుట అనేకులు కొట్టుకొని పోతున్నారు, ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతున్నారు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఆయన న్యాయస్తుడు, ఆయన నీతిమంతుడు. ఆయన ఏది చేసినా మంచిదే, కరెక్టే చేస్తాడు. మరి ప్రజల్లో ఉన్నటువంటి యొక్క ఆ మొండి వైఖరి, ప్రజల్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వము, ప్రజల్లో ఉన్నటువంటి ఆ చెడుగు, ప్రజల్లో ఉన్నటువంటి ఆ బలాత్కారము, ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయానకమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఇక మానవులకి లోబడరాని
దేవుడే అక్కడ దిగి వస్తూ మనం చూస్తూ వస్తుంటున్నాం. అందుకని ఇక్కడ ఆ పరిస్థితి రాకమునకు ఒక మంచి కార్యం చేస్తున్నాడు. చదవనండి, యోనా గ్రంథంలోకి వెళ్దాం. మళ్ళా యోనా గ్రంథము నినివే పట్టణం యొక్క వివరణ కొంచెం చెప్పాను మీకు. ఇప్పుడు యోనాలోకి వెళ్ళిపోతున్నాం ప్రార్థన చేసుకో ముందు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారం దాని ప్రకటన చేయము. ఎన్నోసారి అండి? రెండోసారి. మొదటిసారికి రెండోసారికి జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు కదా, కొన్నిసారి చెప్పాను. మొదటి ఆయన ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళమన్నాడు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మధ్యలో ఏదో జరిగింది. ఏమిటా మధ్యలో? దర్శించు పోవాలంటే ఎక్కడేసాడు ఆయన్ని? ఒక్కసారి పడేశాడు. చూడండి, 2వ అధ్యాయంలోకి వద్దాము. 1వ వచ్చినాము. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను. ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు? మత్స్యం ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. అంటే అదేం చిన్న చేప కాదు, అది తిమింగళాలు అంటారు. తిమింగళానికి ఓడే బద్దలైపోతుంది. ఒక్క తిమింగళం ఒక దెబ్బ కొట్టిందంటే ఓడే మొక్కలైపోతుంది. అంత బలమైనటువంటి తిమింగళాలు. అందుకనే ఆ తిమింగళ కడుపులో అంటే ఇంత మూలలో పోయి ఉంటాడు, ఎక్కడో ఎంత ఉంటాడు, ఎక్కడో ఒక మూలలో. అందులో పడి అల్లాడిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ చీకటిలో పడిపోయి, ఆ వాసనలో పడిపోయి, ఆ చేప ప్రేవుల్లో పడిపోయి, ఆ చేపడి కంపులో పడిపోయి, అయ్యా అని. అప్పుడు ముందుంటే ఎందుకు వస్తుంది? ముందు చెప్పిన మాట అంటే నువ్వు ఆ కడుపులోకి ఎందుకు వెళ్తావు? నాకు రోగము, నాకు బాధ, నాకు ఇబ్బంది, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు ఇది వచ్చిందని లోకమంతా చెప్పుకునే దాని బదులుగా ఆయన చెప్పిన మాట వింటే ఎందుకు వస్తాయి? ఆయన అన్యాస్తుడు కాదు. ఆయన చెప్తే చేస్తాడు. ఆయన ఎవరిని మోసం చేయడు. ఆయన ఒకటి చెప్పి ఇంకోటి చేయడు. దేవుడు మనం చేస్తాం, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ఉంటాం మన పరిస్థితిని బట్టి. కానీ ఆయన అలాగ చేయడు. మరి ఈయనకి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఏమంటుండే? ఒక చెప్పిన మాటకి ఒక 50% లోపడతాడు, 50% లోపడతాడు. మనం కూడా అంతే, ఒక 25% లోపడతాం, మిగతాది మన ఇష్టం అంటాం. సమస్యలను ఎదుర్కోవాలి అన్నప్పుడు ప్రభువు చెప్పిన దానికి పూర్తిగా విధేయత చూపించండి. పూర్తిగా విధేయత చూపించిన నాడే నీకు ఏ కొదువు ఉండదు. ప్రభు అబద్ధికుడు కాదు. ఇది చేసి చూడు, నీకు ఆకాశపు యొక్క తూములు విప్పేసి నీకు ఏ కొదువు లేకుండా చేస్తానని చెప్పాడు. అబద్ధికుడా కాదు కదా. అందుకనే ఈ భయంకరమైనటువంటి పరిస్థితి పోయిన తర్వాత కడుపులో నుంచి కేకలతో కూడా ప్రార్థన వస్తుంది. ఇప్పుడు ప్రార్థన వస్తుంది మనకి చెప్పండి. మామూలు టైంలో వస్తుందా ప్రార్థన? మామూలు టైంలో రాదు. బాగా నేను కూడా ఆ మధ్యలో కాలు బాగా దెబ్బతిన్నప్పుడు అప్పుడు చేసిన ప్రార్థన ఎంత ఏడుతో కన్నీటితో ప్రార్థన చేశానో నాకే తెలుసు. మామూలుగా ఎప్పుడు అంతగా ప్రార్థన చేయను. ఆ బాధని తట్టుకోలేకపోతే ఆ ప్రార్థన అలాగే వస్తుంది బయటికి. కేకలు వస్తాయి, కన్నీరు వస్తుంది, ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోవాలా యోనా? దేవుని బిడ్డలైనటువంటి మనము అలాంటి పరిస్థితి తెచ్చుకోగాకండి. ప్రార్థన చేస్తున్నాడు యోనా, కానీ ఎక్కడి నుండి చేస్తున్నాడు? ఎక్కడి నుండి చేయాలా? ఇక్కడ చేయాలా? నినివేకి వెళ్ళి ప్రార్థన చేయాలి. అవునా కదా? మరి ఎక్కడ చేసుకుంటున్నాడు ఇప్పుడు? ఎక్కడ? చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు, సముద్ర గర్భంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక పాతాళంలోకి వెళ్ళిపోతున్నానయ్యా అని కేకలేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనం కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీకు విధేయురాలు అవుతానని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు, ఆయన పక్షపాతి కాడు. ఆయన మనం మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. సరే, అంతవరకు ఆయన వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు రెండవసారి అంటే ఇంత చేసినప్పుడు కూడా దేవుని ప్రేమ ఎలా ఉందో చూడు. ఇంత విధేయుడైపోయినాడు. నేను నీ మాట వినను, ఎక్కడికి వెళ్తానని చెప్పాను? ఎక్కడికి? రష్యా అంటే ఏం చెప్పాను? గ్రేట్ బ్రిటన్, మామూలు బ్రిటన్ కాదు, బిస్కెట్ ఉండే బ్రిటన్ అది. ఏం జరిగింది అక్కడ? ప్రియులారా,
ఇప్పుడేమంటుండంటే నువ్వు ఎంత చేసినా యోనా నిన్ను నేను విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు ఒక్కసారి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను ఎట్లయినా సరే విడిచిపెట్టడు. ఎవరిని కూడా అంతే. ఆయన ఏర్పాటు చేసుకున్నాడా, ఆయన పరిచయ కొరకైనా, ఆయన సేవ కొరకైనా, ఆయన దేని కొరకైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో అది నెరవేరేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టడన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించుకో. నీ వల్ల కాదు తప్పిపోవడానికి, నీ వల్ల కాదు ఆయనకు దూరం అవ్వడానికి. ఎన్ని రకాల కష్టాలు పెట్టాలో ఎన్ని రకాల కష్టాలు పెడతాడు. లాక్కొని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, నన్ను కూర్చోబెట్టాడు. అట్లా నేను వినేవాడిని కాదుగా. ఎక్కడో ఆనందంగా నాగ్పూర్లో ఆ బ్రహ్మాండమైనటువంటి యొక్క సిటీలో ఆనందంగా పిల్లలు పెట్టుకొని ఎంతో ఉన్నతంగా ఉండాల్సినటువంటి నన్ను తీసుకొచ్చి ఎందుకు వేసాడు ఇక్కడ అంటే, వినేంత వరకు కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే లోబడేంత వరకు కూడా అనేకమైన ఇబ్బందులు పెడతాడు. ఆయన పెడతాడు అంతే. నేనే పెడుతున్నాను అన్నాడుగా. గడాంధకారంలో వస్తాను, అగ్నిలో వస్తాను, తుఫాన్లో వస్తాను, గాలుల్లో వస్తాను, ఏ రూపంలో నీ మీదకి వస్తానో తెలియదు, వస్తాను నేను అంతే. కాబట్టి ప్రియులారా, చూసారా, అందుకని ఆయన ప్రేమ యోనా విషయంలో ఏమాత్రం కూడా తగ్గిపోలా. అందుకని రెండవసారి ప్రత్యక్షమై మరొక అవకాశం ఇస్తున్నాడు. యోనా ఇప్పుడు వెళ్ళు. సరే ప్రభా, ఇప్పుడేమొచ్చింది, నాకు బుద్ధి వచ్చింది, ప్రాణం బయటపడింది, లేకపోతే నేను చనిపోయేవాడినే, అందులో పాతాళంలో చనిపోయేవాడినే, ఈ పాడికల్లా ఎక్కడో ఉండేవాడినే, అయితే బతికిచ్చేవయ్యా, సరే నీ మాట వింటానని ఇప్పుడు నినవేకి వెళ్ళాడు. ఇప్పుడు నినవేకి వెళ్ళి తను ఏం చేస్తున్నాడు చూద్దాం. 4 వచ్చింది చదవండి. 4 చూడండి. ఇప్పుడు యోనా ఒక టీం తీసుకొని పోయినాడు అక్కడికి. ఒక టీం తీసుకొని పోయినాడా, ఒక 10 మందిని అంటేసుకొని పోయినాడా, ఒక 20 మందిని అంటేసుకొని పోయినాడా? మనమైతే టీం తీసుకొని వెళ్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. అయితే ఒంటరిగా నిలబడ్డాడు దేవుని కొరకాయ. దేవుని కొరకాయ ఒంటరిగా నిలబడ్డాడు. ఎవరికి భయపడటం లేదు. అక్కడ రాజుకి భయపడలేదు, అక్కడ అధికారులకు భయపడలేదు, ఎవరికి భయపడటం లేదు. యోనా ఒక్కడే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? ఏమని చెప్తున్నాడు? 40 దినాలకు నినివే పట్టణాన్ని నీవు చూడలేవు, మట్టి కొట్టుకొని పోతుంది, ఇది ఇక కనబడదు, ఇది నినివే పట్టణం రూపు లేకుండా పోతుంది. చూడండి ప్రియులారా, ఎంత ధైర్యం ఉన్నదో ఆయనకి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పిలిచినటువంటి వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది, అందరికీ రాదు. దేవుని ఏర్పాటు ఉన్న వారికి ఆ ధైర్యం వస్తుంది, అందరికీ రాదు. ఈ రోజుల్లో ప్రారంభించారు కదా, మొత్తము చుట్టుపక్కలన్నీ కూడా ఎంతమంది ప్రభు కొరకు నిలబడతారో చూడాలి. ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి యొక్క విధానాల్లో ప్రభు నీ కొరకై నిలబడాలన్నప్పుడు ప్రభు ఇచ్చే ధైర్యాన్ని బట్టి మనం నిలబడాలి. ఒక్కడిగా ఉన్నాడు. 3 రోజులు చేసిన ప్రయాణంలో 1 రోజు ప్రయాణం చేస్తూ వచ్చాడు. 1 రోజు ఒంటరిగా ప్రయాణం చేస్తూ వచ్చాడు. చూసారా, నాగ్పూర్లో సంఘం స్థాపించి కాన్వొకేషన్ జరిపించి భక్సింగ్ గారి ద్వారా కాన్వొకేషన్ జరిపించే ముందు యోనా లాగా ఒక్కడ తిరిగాను. ఇంటింటికి తిరిగాను ఒక్కడిగా. ఎవ్వరు తోడు లేరు నాకు. నా అన్న వాళ్ళు అక్కడ ఎవరు లేరు, నా భాష గల వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మన సంఘమే లేదు. అయితే దేవుడిచ్చినటువంటి ధైర్యము, దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి అనేక గృహాల దగ్గరికి వెళ్ళాను. ఎంతో ఆర్ఎస్ఎస్ అపోజిషన్ ఉంది నాకు. ఎప్పటికప్పుడే నన్ను చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు వాళ్ళు, కానీ తప్పిస్తూ వచ్చాడు దేవుడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వేం చేయాలో ఈ రోజున నినివేలో ఎలాగైతే యోనా ప్రకటించాడో నీవు నా స్థలంలో ప్రకటించాలి. ప్రభా, అందుకొరకే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావంటే అందుకొరకు ఏర్పాటు చేసుకున్నావు. నేనున్న స్థలంలో చెప్పాలా. చెప్పపోతే ఎంతో నష్టం ఉన్నది. చెప్పపోతే పట్టణం నాశనం అయిపోతుంది. నువ్వు స్వార్థ చెప్పపోతే నిరుపరు వారు నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు స్వార్థ చెప్పపోతే నీ బంధువులు నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు స్వార్థ చెప్పకపోతే నీ స్నేహితులు నరకానికి వెళ్ళిపోతారు. ఇష్టపడతావా వాళ్ళందరినీ? మన యొక్క బాధ్యత చెప్పాలా. ఇప్పుడు చెప్పిన వెంటనే
ఇప్పుడు రాజు ఏమనుకోవాలా? వాడు పిచ్చోడురా, రోడ్లు అంటే ఎంతో తిరిగి 40 రోజులకి ఎంతో అవుతుందని చెప్తున్నాడు, వాడు పురస్సరికి పనిచేయాలి అన్నాడా రాజు? ఎందుకనలేదు? రాజు కనుక్కున్నాడు, ఎవరు ఇతను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనుకుంటే అందులో తెలుసు, అయ్యా ఓడలో అంత భయంకర పరిస్థితుల్లో సముద్రంలో పడిపోయి చేప కడుపులోని బయటకు వచ్చే చెప్తున్నాడంటే రాజు గడగడలాడిపోయినాడు. అమ్మా యెహోవా ఇంత గొప్పోడా, ఆయన ఇంత గొప్ప దేవుడా, మరి మేము చేసినటువంటి మా పూజలు, మా యొక్క దేవతలు, మా గుడులు, మా గోపురాలు ఏమైపోతున్నాయి? 40 దినాల్లో నాశనం కాబోతున్నదా? ఒక్కసారి అందరికి ప్రకటన చేశాడు. ఏమని? దేశ ప్రజలారా రండి, మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏమిటి ఆ విషయము? నేనే రాజు అయ్యండి కిందకు దిగి బూడిద పోసుకొని గోని బట్ట కట్టుకున్నాను. ఆ గోని బట్టలు ఇటు కట్టేది ఇప్పుడు అర్థమవుతుందా? గోని బట్టలు కట్టుకున్నాం మేము, మీరంతా. కాబట్టి చెప్పేది ఏంటంటే మీరు భోజనం చేయొద్దు, ఆఖరి మీ పశువులు కూడా గడ్డేయొద్దు, అందరూ కూడా రండి ఒక్కసారి పశ్చాత్తాపడదాము, ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం, ఆ దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం అని రాజుగారు పిలిస్తే అందరూ కూడా వచ్చారు. ఎవరు చేసిన కార్యం ఇది? ఎవరు చేసిన కార్యం అమ్మా? దేవుడు చేసిన కార్యం. నువ్వు ధైర్యంగా ఉంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నీవు ధైర్యం కోల్పోయినప్పుడు నీ పక్షంగా దేవుడు ఉండడు. దేవుని వాక్యం చెప్పాలన్నప్పుడు భయపడితే, దేవుని కొరకే సాక్షి చెప్పాలన్నప్పుడు భయపడితే దేవుడు నీ పక్షంగా ఎలాగుంటాడు? భయపడకుండా చెప్తున్నాడు. దేవుని మాట చెప్పేటప్పుడు ఎప్పుడు భయపడగాకండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా చెప్పావో అప్పుడు దేవుని యొక్క శక్తి నీలోంచి బయటకు వస్తుంది. చాలామందికి ఆ విశ్వాసం ఉండదు. ఏమవుతుందో ఏమీ కాదు. వాడు ఎంతటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. అందుకని ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ అందరూ కూడా వచ్చారు, రాజుగారు వచ్చాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అందరికీ ఏమని చెప్తున్నాడు? అరే బలాత్కారం చేయగాకండ్రా, దుర్మార్గమైన కార్యాలు చేయగాకండ్రా, వ్యభిచారమైన కార్యాలు చేయగాకండ్రా, చిల్లంగతనం చేయగాకండ్రా, సోదిగాండ్రు అందరు తీసి అవతల పడేయండిరా, ఈ యొక్క విగ్రహాలు ఇవన్నీ మనకు వద్దు, వీటన్నిటి తీసేయండి, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే నాశనం అయిపోతామో మనము. నేడు అదే జరుగుతున్నది ప్రపంచంలో ప్రియులారా. అందుకనే దేవుడు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క యవనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నిజమైనటువంటి యవనాలు ఉన్నారు. ఆ వాక్యాన్ని ప్రకటించేదాని కొరకే దేవుడు వాళ్ళని బ్రతికించుకుంటున్నాడు. సత్యాన్ని చెప్పేదాని కొరకే దేవుడు వాళ్ళని బ్రతికించుకుంటున్నాడు. డబ్బు కొరకో ధనము కొరకో ప్రలోభాలు పెట్టి జనాలను సమకూర్చుకొని ఏదో మరి చెప్పుకోవడానికి కాదు, కానీ దేవుని యొక్క వర్తమానం అందించేవాళ్ళు కావాలా. నీవు నాశనం అయిపోతావని చెప్పేవాళ్ళు కావాలా. నీ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేవాళ్ళు కావాలా. దేవుని యొక్క తీర్పు నీ మీదకి వస్తుందని చెప్పేవాళ్ళు కావాలా. పెట్టి కథలు చెప్పుకుంటూ, బుర్ర కథలు చెప్పుకుంటూ, కల్పనా కథలు చెప్పుకుంటూ, వాళ్ళని నవ్వించుకుంటూ, వీడిని నవ్వించుకుంటూ ఎంతకాలం ఇలాంటి యొక్క దుర్బోధకులు ఈనాడు ఉంటున్నారు మన మధ్యలో. అందుకని ప్రియులారా, పరిస్థితి అంతా కూడా మారిపోయి అందరూ కూడా పశ్చాత్తాపడుతూ ఉంటున్నారు. రండి చివరికి వద్దాము. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 10వ వచనం చదవండి, అందరం చదువుదాం. 10వ వచనం అందరం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారి చేతున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడై వారికి చేతులని తాను మాటిచ్చిన క్రియ చేయక అద్భుతం జరిగింది. గొప్ప రివైవల్ జరిగింది. ఇక్కడ గొప్ప ఉద్యమం వచ్చేసింది. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క పట్టణ మొత్తం అంత ఉద్యమం తీసుకొచ్చింది. ఎంతమంది ఒక 100 మందా, 200 మందా, ఒక 500 మందా, లేక హెబ్రోన్ అంత సంగమా? ఎంతమంది తీసుకొచ్చారు ఆ పట్టణంలో రివైవల్? ఒక్కరు చాలు. ప్రభు ఆ భారం నా హృదయంలో పెట్టు. ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ భయంకరమైనటువంటి యొక్క ఆ తీర్పు నుంచి వాళ్ళందరూ కూడా చంపించాలని ప్లాన్ వేసినప్పుడు ఒక ఎస్తేరు ఏం చేసింది?
వాళ్ళందరిని కూడా రక్షించేసింది. ఎస్తేరు రాణి మొర్దెకై యొక్క బంధువు, వారికి వచ్చినటువంటి చట్టము, దాని నుంచి రక్షించుకోవడానికి దేవుడు ఒక్కరిని వాడుకున్నాడు. బబులోను పట్టణం అంతా కూడా గడగడలాడించి నెబుకద్నెజరు లాంటి వాడిని మోకాళ్ళ దగ్గర నడిపించడానికి కొరకై ఒక్క దానిని వాడుకున్నాడు. మంది అవసరం లేదు. ప్రభువా, నీ కొరకై నేను ఉంటాను అని మనం ఎప్పుడైతే ఆ యొక్క విధానములో మనం ఎప్పుడైతే దేవుని కొరకై మొరపెడుతూ వస్తామో, ఆ విధానములు ఎప్పుడైతే ప్రభు కొరకై వాక్యం చెప్తూ వస్తామో, దేవుడు తన కార్యాన్ని అద్భుతమైనటువంటి కార్యం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం జరిగిందండి? ఏం జరుగుతుందంటే వాళ్ళు చెడు నడతలు ఆగిపోయినాయి. ఫస్ట్ చేస్తావా ప్రార్థన? ఇప్పుడు మన వాళ్ళు అందరూ ఉన్నారు, భక్తిలో 15 రోజులు భక్తిగా మొదలు పెడతారు. ఇవన్నీ కూడా నిద్రపోవడం చేస్తూ ఉంటారు. ఒక్కడ జైనా సరే, రే అబద్ధాలు చెప్పుకున్నాం మానుకున్నాం అంటే ఇంతకాలం ఈ పని చేసామని అడగలమా? 15 రోజులు నువ్వు అన్ని రకాలైనటువంటి భక్తి భావాలు చేస్తున్నావే, ఏనాడైనా సరే మోసం చేయకుండా ఉన్నావురా? వాళ్ళ బ్రతుకులు మారవు. వారు మారాలంటే మనకు ధైర్యమైన వాక్యం కావాలా, మన ప్రార్థన కావాలా, దేవుని యొక్క శక్తి మనకిస్తాడు దేవుడు. ఆ విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు కదిలించి వేసేస్తాడు. చూడండి, అపోస్తుల కార్యంలో మాట జ్ఞాపకం వస్తుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఒక మాటను ఇక్కడ ఆయన రాస్తూ ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనము, 16వ వచనము. చూసారా, పౌలు ఏథెన్స్‌లో వారి కొరకై కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహంతో చూస్తున్నందున ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఎదురుతుంది ఇక్కడ చూడండి. పౌలు ఎక్కడ ఉన్నాడంట? ఏథెన్స్ పట్టణం. ఏథెన్స్ అంటే గ్రీక్ దేశం దగ్గర. ఏముంది అక్కడ? వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా పట్టణం దేంతో నింపబడిందంట? ఇప్పుడు దేంతో నింపబడింది? ఏ లైన్ అయినా పోయి చూడండి, ఏ ప్రాంతమైనా పోయి చూడండి, అడేదో కొరిపాడులో గందరగోళం ఉందిరా బాబు అని ఏడుకు వస్తే, ఏడేమో మన లైన్లోనే ఉంది. ఇక్కడ నేను ఎక్కడ పోతే నీ అంటే వస్తానంటున్నాడు. ప్రక్క లైన్లో కూడా కాదు, నా లైన్లోనే. కాబట్టి ఇప్పుడు మనకే ఉండాలా? పరితాపం ఉండాలా. పౌలు వలె పరితాపం ఉండాలా. అందుకని ఏథెన్స్ పట్టణంలో అనేకులు ప్రభువు నమ్మినారట. చూద్దాం రెండో మాట కూడా చూడండి. 34వ వచనం. అయితే కొందరు మనుషులు అయితే కొందరు మనుషులు హత్తుకొని విశ్వసించేది. అది కాబట్టి ఒక పట్టణంలో మనం చూసినప్పుడు ఆ భారం మనకు ఉండాలా. పట్టణంలో మనకు ఆ భారం ఉండాలి. చూస్తూ పోవడం కాదు. ఇంటికి వెళ్ళి వాళ్ళ కొరకై ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకై ఏ వీధి కొరకై మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ సన్నిధి అక్కడ ఉండాలా.